గంగరాజ్ అంకుల్ మీకు ఎప్పటి నుంచి కళ్ళు కనిపించవు? పుట్టుక నుంచి కళ్ళు కనబడవు, అస్సలు ఏం కనిపించదు ఆయనకి. మీరే కళ్ళు అయ్యి ఉండి నడిపించారు నాలుగును. ఈవిడ మరి ఈవిడ ఎలా ఇచ్చి పెళ్లి చేశారు వీళ్ళు పెద్దవాళ్ళు? పెన్షన్ వస్తుంది, పెన్షన్ మీద వచ్చిన డబ్బులతో మీ ఆవిడని పోషిద్దాం అనుకున్నావా? నువ్వేనా ఎలా చేసుకున్నావు? అందరూ మంచి వాళ్ళు చేసుకుని తలాటోళ్ళు చేసుకుని వాళ్ళు ఎవరు కదా. అంత మంచి మనసు నీకు. నిజంగా నువ్వు నాలాంటి దానివే. అందరూ డబ్బున్న వాళ్ళని బలం ఉన్న వాళ్ళని ఆస్తి ఉన్న వాళ్ళని చేసుకుంటే మరి ఇలాంటి వాళ్ళని ఎవరు చేరదీస్తారన్న మంచి మా అబ్బాయి ఎంత మంచి మాట అన్నావు అమ్మా. మీకు ఏమైంది? కాళ్ళను అమ్మ. మీకు కాలు రావు, ఈవిడికి వినబడదు కనబడదు. ఈయనకి అంటే మీ పేరు గంగరాజ్ గారికి కనబడదు. ఓకే, మీరు అందరూ సిట్టింగ్ లో ఉన్నారు, నేను కూడా సిట్టింగ్ లోకి వచ్చేస్తాను. స్టూల్ ఏమన్నా లేదండి. లేదా? సరే అక్కడ బకెట్ ఉంది, బకెట్ మీద కూర్చోవచ్చా? కూర్చోండి అమ్మా. తెచ్చేసి నేను మీ ఇంటికి వచ్చిన అతిథి నేనే కూర్చుంటాను. తెచ్చుకొని అమ్మయ్య బాగుందమ్మా కుర్చీ. నువ్వు లేదంట కదా? మీ బాబుదా? పర్లేదు పర్లేదు, ఇదే బాగుంది. మీరు కోడలమ్మా, మీ పిల్లలేరు? నాకు ఒక ఆడపిల్ల. ఎక్కడుంది? ఒంట్లో బాగాలేదు, పడుకునుందా? ఒక ఆడపిల్ల. ఏం చదువుతుంది? నాకు తెలియదు. ఇంటరా? ఇంటరా, డిగ్రీయా, 10th క్లాసా? 10 పాస్ అయిందమ్మా. 10 పాస్ అయిన తర్వాత ఇంటర్కి వెళ్ళింది. అవునా? ఓకే, నాకు తెలియదు అమ్మ. పర్లేదు పర్లేదు, ఏం కాదులే, నార్మల్ గా అడిగాను, నాకు అంతేం తెలియదులే. తెలియదు కదమ్మా, చెప్పడం నాకు రాదమ్మా. అలాంటివి నాకు చెప్పడం రాదు. పర్వాలేదు. ఇదేనా మీ నివాసం? మీ నలుగురికి? మా నలుగురికి ఇదేనమ్మా. మరి ఎవరిది ఈ జాగా? ఇది ఇదమ్మా, మా 3 ఆటలు వేసుకుంటే అది అమ్మేసుకుంటారమ్మా. ఇది మాటకు వచ్చిందమ్మా. ఇది ఇంత బిట్టా? ఎంత ఉంటుంది? ఇలాగే కొంచెం అవతల ఉంటాయి. మరి వేసింది ఏదో కొంచెం వెడల్పుకైనా అంతవరకు ప్లేస్ ఉంది కదా? అంతవరకు వేద్దామంటే మరి అవకాశం లేక మరి వేసుకోలేకపోయారా? ఆడపిల్ల కూడా ఉంది? ఆడపిల్ల ఉంది ఇక్కడ. మరి ఎలా నలుగురు ఎలా ఉంటున్నారమ్మా? ఒకటే ఈయనకేమో కళ్ళు కనబడవు, ఏమైనా గట్టిగా మిమ్మల్ని అడుగుదామంటే ఇంట్లో ఇంకో వేరే మగాళ్ళు లేరు. ఎవడేమో పెద్ద ఆవిడ, పాప ఉందంటే చిన్నపిల్ల. పాపేమో చిన్నపిల్ల, మీరేమో అటు ఇటు కాని వయసు. నేను ఎటు వెళ్ళలేనమ్మా. మీ ఆయన గారికి మొదటి నుంచి కళ్ళు కనిపించవా? అంకుల్ మీ పేరేంటి? గంగరాజ్ అంకుల్ మీకు ఎప్పటి నుంచి కళ్ళు కనిపించవు? పుట్టుక నుంచి కళ్ళు కనబడవు. ఈవిడ మరి ఈవిడని ఎలా ఇచ్చి పెళ్లి చేశారు వీళ్ళు పెద్దవాళ్ళు? మీరు దగ్గర వాళ్ళ? కొంచెం దగ్గర. ఏం మీ ఆవిడ మీకు దగ్గర వాళ్ళ, దూర బంధువా? దగ్గర వాళ్ళే. నీకు ఎలా ఇచ్చారు పెళ్లి? నీకు కళ్ళు కనబడవు, ఏం పని చేసి మీ ఆవిడని పోషిస్తావని నీకు ఇచ్చి పెళ్లి చేశారు? ఏ ఆస్తి ఉందని? ఏ ఆస్తి లేదమ్మా. గంగరాజ్ అంకుల్ ఎలా పెళ్లి చేసుకున్నావు? పెన్షన్ వస్తుంది, పెన్షన్ మీద వచ్చిన డబ్బులతో మీ ఆవిడని పోషిద్దాం అనుకున్నావా? ఎంత వస్తుంది? 3,000. ఇప్పుడంటే 3,000. నీ పెళ్లికి 3,000 అయి ఉండదే? 1,500. 1,500కే నీకు పిల్లనిచ్చి పెళ్లి చేశారు. అంటే మీ ఆవిడ నిన్ను పోషించాలని పెళ్లి చేశారా? అలాగే అనుకోవాలా? అంతే కదండి. జనరల్గా ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటే కనీసం ఏదైనా పని చేయగలుగుతాడనో, లేకపోతే ఒక ఇల్లు ఉందనో, ఒక ఎకరం పొలం ఉందనో చూసిస్తారు. నువ్వేనా ఎలా చేసుకున్నావు? పెద్దవాళ్ళ మాటలకి లోబడి పెళ్లి చేసుకున్నావు. మంచిదాన్ని వేయి ఉంటావు నాలాగా. అందరూ మంచి వాళ్ళు చేసుకుని తలాటోళ్ళు చేసుకుని వాళ్ళు ఎవరు కదా. ఎంత మంచి మనసు నీకు. నిజంగా నువ్వు నాలాంటి దానివే. అందరూ డబ్బున్న వాళ్ళని, బలం ఉన్న వాళ్ళని, ఆస్తి ఉన్న వాళ్ళని చేసుకుంటే మరి ఇలాంటి వాళ్ళని ఎవరు చేరదీస్తారన్న మంచి మా అబ్బాయి ఎంత మంచి మాట అన్నావమ్మా. మరి అతనికి నీ వల్ల లైఫ్ వచ్చింది,
అతనికి నీ వాళ్ళ సంతానం కలిగింది, ఒక పాప. చిన్నపిల్లలాగా నువ్వు చూసుకుంటున్నావు అతన్ని. ఈ మాటకి నేను ఫిదా అయిపోయాను. ఒక మాటకే మంచి వాళ్ళు ఎవరైనా చేస్తారు, మంచి వాళ్ళతో ఎవరైనా చేస్తారు, పిల్లలకి అంటారు. ఇలాంటి వాళ్ళు చేస్తే భగవంతుడు నాకు అతని కళ్ళు కనిపించు, నాకు కాళ్ళను. మరి నా కాళ్ళను అని నన్ను ఎవరు చేసుకున్నాను కొంచెం వెనక జంకారు. మరి అంచేతని మా నాన్నగారేమో మరి తప్పదు. మీరు కాలు పూర్తిగా నడవలేరు మీరు? పోలియో మీకు పోలియో ఉందా? ఓకే ఓకే. పోలియో ఎంతకన్నా దారుణంగా పోలియో ఉన్న వాళ్ళని కూడా మంచి మంచి వాళ్ళు, పెద్దోళ్ళు, ఆరోగ్యంగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా మీలాగా ఆలోచించి ఉంటారులేండి. అదే కదా. నాన్న అన్నారు, అమ్మ ఇలాగ ఉంది చేద్దామమ్మంటే నాన్న మీ ఇష్టం అనేసి. ఏది రోజైనా ఒక మాట అనడం కానీ దెబ్బలడ్డం కానీ అస్సలు ఏం కనిపించదు ఆయనకి? ఏమీ కనిపించదు. మీరే కళ్ళయి ఉండి నడిపించారు నాలుగును. గ్రేట్. సో అదండి ఈ ఫ్యామిలీ గురించి హిస్టరీ అయితే విన్నారు కదా. మరి మీకు పెళ్ళైనప్పుడు మీ మామగారు ఉన్నారా? అప్పటికే చనిపోయారు. ఓన్లీ అత్తమ్మ ఒకరే ఉన్నారు. అత్తమ్మ మంచిగా చూసుకున్నారా? మా తల్లి అయితే మానేస్తామేటమ్మా, ఆడపిల్లక్కమ్మ లేదండి, ఎవరు చూస్తారు తల్లి. బాగా చూసుకున్నారా? పెద్ద అమ్మ మీ పేరేంటి? మీ పేరు? నారాయణమ్మ గారు. మీ కోడలు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారా? ఏంటి బాగా తిండి అది భోజనం అది పెడుతున్నారా? టైంకి పెడుతున్నారా? ఇంత తింటదా మీ అత్త? తినదా ఎక్కువ అన్నం? మీరు తినలేరంటే మీ కోడలు చెప్తున్నారు, మా అత్త అన్నం అది సరిగ్గా తిందు అంటున్నారు. చిన్న కుటుంబమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయత. చాలా రోజుల తర్వాత నేను ఇల్లు వేరు, వీళ్ళ మనసులు వేరు. ఇల్లు చిన్నదైనా కూడా వీళ్ళ మనసు చాలా పెద్దగా ఉందన్నమాట. సో చాలా కుటుంబాల్లో పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నా, పెద్ద పెద్ద కార్లు ఉన్నా కూడా మనసులు కలవటం లేదు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఇలాంటి ఫ్యామిలీ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి ఫ్యామిలీ నాకు అనిపించింది. ఇంకొక పాప కూడా ఉంది, మన మధ్య వచ్చి కూర్చునే పరిస్థితి కాదు. ఇంకా పూర్వకాలంలో ఇంకా వాళ్ళు ఉన్నారు, పాప వెనకతలు ఉంది, ఇప్పుడు చూపించలేను. చిన్నపిల్ల ఇంటర్ స్టూడెంటు. సో వీళ్ళిద్దరూ ఇంకా పాపతో కలిపితే నలుగురు అనమాట ఫ్యామిలీ. ఇదే ఇల్లు. జీవనోపాధికి ఎవరు లేరు. నేను ఒక ఫంక్షన్ వస్తుంది, ఈవిడ ఏమైనా పని చేయగలిగితే పని, అంతే, లేకపోతే లేదు. సో ఒక్కరే ఇంటికి ఫంక్షన్ తెచ్చే పర్సన్ ఉన్నారు. ఈవిడ పని చేస్తుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు చేయలేదు. మీకు కూడా ఫంక్షన్ వస్తుందా? సో వీళ్ళిద్దరు ఫంక్షన్ మీదనే ఈ కుటుంబం నిలబడుతుంది అనమాట. సో అది. సో అందుకని ఈ ఫ్యామిలీని నేను ఎంపిక చేసుకోగలుగుతున్నాను. సో ఇంత దూరం వచ్చి వీళ్ళని చూసిన తర్వాత కూడా ఎక్కడో చిన్న మనసు, మంచి ఒక మాటతో ఆవిడ నన్ను ఆకట్టుకున్నారనమాట. సో నేను రేషన్ ఇస్తాను, ఈ మాటలకి కాదు, వీళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి వీళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. ఓకే, మీ అందరి తరఫున నేను హెల్ప్ చేస్తాను. తీసుకురండి. ఏటి చేయలేక, పని చేయలేక మనఫా చిన్న మేకపిల్లలు, రెండు కొడుకు. మేకపిల్లలు ఉన్నాయా? రెండు చిన్నవి. ఇప్పుడు ఎంత పెట్టుకున్నారు మేకల్ని? 3000. 3000 పెట్టుకున్నారా? అవి పెద్దవి అవ్వడానికి ఎన్ని నెలలు టైం పడతాయి? 4 నెలలు పడుతుంది. 4 నెలలు పెద్దవి అవుతాయి. ఎలా ఈ తోటల్లో వాటిల్లో బాగా గడ్డలు అవి లేవు కదమ్మా, ఒక 4 నెలలు టైం పట్టేస్తుంది. వాటికి ఇంకా ఇంటి దగ్గర కూడా ఏమైనా పెట్టాలా? ఏం పెట్టాలి? బియ్యం పెట్టాలి. బియ్యం పెట్టాలా? ఆ తర్వాత ఉలవలో పెట్టాలి. అప్పుడు కొంచెం బలంగా అవుతాయి కదా. అవి కొంచెం పెద్దవి అయితే కనుక, అవి పెద్దవి అయితే ఒక 5-6 నెలలకు 10,000 అంత వస్తాయేమో. ఏమో చెప్పలేము. మేక బలం పెరిగిందని ఒక చెట్టు 5,000 రావచ్చు, ఒక చెట్టు 3,000 రావచ్చు, ఒక చెట్టు అనకూడదు కానీ అట్లా జబ్బులు వస్తే చనిపోవచ్చు. అయ్యే ఎంతవరకు మేపైన కష్టం. ఏంటి మేకలు ఏం ఆలోచిస్తున్నారు పెద్ద మీరు? ఏం ఆలోచిస్తున్నారు? దీర్ఘంగా అలా ఉండి ఆలోచిస్తున్నారు. మేకలు ఎక్కడికి వెళ్ళాయనా? మేకలు అరుస్తున్నాయా? మీరేనా వెళ్ళి మేకలు తీసుకొస్తారు? అవే వచ్చేస్తాయి. అవే వచ్చేస్తాయా? ఇలాగంటే ఉంటాయి, ఉండి టైంకి వచ్చేస్తాయా? వచ్చేస్తాయి. గ్రేటే. నేను అలాగే మరిగా కర్ర పట్టుకొని వెళ్తాను, దూరంగా వెళ్ళలేను కదమ్మా. ఇలాగ తీసుకురండి. ఇగో బియ్యం. చింతపండు ఉందమ్మా, కందిపప్పు ఉందమ్మా. ప్రతి ఐటెంకి ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. కారం ప్యాకెట్ ఉందమ్మా,
సాల్ట్ ప్యాకెట్ ఉంటుంది, పంచదార ఉందమ్మా, గోధుమ ఉప్మా రవ్వ, ఉప్మాలో ఉందా, తింటారా ఉప్మా? పెట్టేయండి అందులో. అలాగే అందులో కూడా ఉన్నాయి కొన్ని ఐటమ్స్. బిస్కెట్ల ప్యాకెట్. పాప పడుకుంది కదా, లేచాక ఇవ్వండి. పాప కంటే ముందు మామగారికి ఇవ్వాలి. ముందు ముసలోళ్ళకే మనం, మా అమ్మతో వస్తుంది, నాకేం ఇవ్వలేదు అనుకుంటున్నాను. అలా చెప్పడానికి ఛాన్స్ లేదు. మామ ఎంత తిను 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 తిని తినే. రామారావు గారు, గంగరాజు గారు మీ పేరు మార్చేసాను. పాలా? పళ్ళు లేవా? అందుకని బిస్కెట్లు తెస్తున్నాను. మీకు పళ్ళు ఉన్నాయిగా, మీరు తినండి. అయితే పాపకి ఇచ్చేద్దాం. పసుపు, చేపలమ్మ, సబ్బులమ్మ, వంటి సబ్బులమ్మ. అవును, సంతోషమేనా? ఇవన్నీ మీకు అవసరమైనవేనా? టీ పొడి, కొబ్బరి నూనె డబ్బమ్మ, ఆయిల్, నూనె ప్యాకెట్ అమ్మ కావాలి కదా, పచ్చడి ప్యాకెట్ డబ్బమ్మ. ఓకే. గంగరాజు గారు, లుంగీలు బాగా కడుతున్నారని మీకోసం ఒక లుంగీ తెచ్చాను నేను. కావాలా? సంతోషమా? ఇంతకన్నా ఇంకా బనియన్ కూడా ఉంది. ఇగో బనియన్ చేయి పెట్టండి. ఇదిగో బనియన్, ఇది బనియనేనా? ఇగో దాని కింద టవల్ కూడా ఉంది. కావాలా? ఉంచాలా? ఉట్నే కాదు, మీరు మేకల వ్యాపారం చేస్తున్నారు కదా, ఒక మేకనే తీసుకెళ్ళిపోలా. అమ్మో, అంత కాస్ట్లీ పెట్టి తేలేదు నేను. మేక కాస్ట్ 10,000 అంతా ఉంటుంది. అంత కాస్ట్లీ నేను ఇవ్వలేదులే. ఇదిగో బనియను, నీకు ఒక దుప్పటి, ఇక ఇవన్నీ నీకే సెట్ తీసుకో, సరేనా? థ్యాంక్ యూ. ముందు పెద్దవాళ్ళు 1 by 1 ఇద్దాం. మా అమ్మగారికి మంచి చీర వచ్చింది. అమ్మ నీకే చీర బాగుందా? చీర మా అమ్మకు కనబడుతుందో లేదో. లంగా జాకెట్. మా అమ్మగారు నీకే బట్టలు తీసుకోండి, చేయి పట్టుకోండి ఇలా. ఇక ఇవి నీకే చీర. అమ్మ ఇది మీకు చీర. పట్టుకోలేకపోతున్నావా? చేతులు వణుకుతున్నాయి కదా. అవును, అదే తీసాంలేండి, అందుకనే. ఇంకా ఇది నీకు చీర, జాకెట్, లంగా. ఎంపీటీస్ గారు ఒకసారి ఇలా వస్తారా? మీరు ఈ పరిస్థితిలో ఉన్నారని మాకు దగ్గరుండి చూపించింది ఈయనమాట. సో అందుకనే ఆయన చేతుల మీద మీకు ఒక చీర పెడుతున్నాను. అమ్మ ఈ బట్టలు, రేషన్ అంతా మీకే. తీసుకోండి. ఇవి ఇక్కడ పెట్టేద్దామా? మీ ఊళ్ళో ఉంచుదామా? ఇక్కడ పెట్టి మీ ఆవిడ చేతికి ఇవ్వనా? ఏం పేరు మీ ఆవిడ పేరు? చెప్పు. ఎన్నమ్మా బట్టలు జాగ్రత్త పెట్టని చెప్పి ఇచ్చేసేయండి. గట్టిగా చెప్పండి. మేకపిల్లని ఎంత పెట్టుకున్నారు? 3,000 పెట్టుకున్నారు కదా, మరో మేకపిల్లని కొనుక్కోండి. సరే అయితే కడుపు నిండా అన్నం తినండి, ఆరోగ్యంగా ఉండండి, పాపను బాగా చదివించండి. మా అమ్మ నేను వెళ్ళొస్తాను. ఇక్కడ ఉండాలా వద్దా? సరే అయితే అలాగే. నేను ఇచ్చిన బిస్కెట్లు రోజు తిని నడుచుకుంటూ వచ్చి నాకు వెల్కమ్ చెప్పాలి నువ్వు, అప్పుడు ఉంటాను నేను. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఫ్యామిలీ స్టోరీ అనమాట. ఇలాంటి కుటుంబాల కోసం నేను అంత దూరమైన ప్రయాణాలు చేస్తాను. వాళ్ళ పరిస్థితులు, స్థితిగతులను బట్టి వాళ్ళకి ఆర్థికంగాను అండ్ రేషన్ రూపంలో కూడా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ ఫేసుల్లో చిరునవ్వులు చూసి అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్తాను అనమాట. సో మీరందరూ నన్ను ఇలాగే బ్లెస్ చేస్తూ ఉంటే ఇలాంటి ఫ్యామిలీస్కి మనం చిన్న చిరునవ్వునైనా ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఓకే, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. గంగరాజు గారు నీకు నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్ యూ, బాయ్. మీ అమ్మగారిని బాగా ఏం చూస్తున్నాను, కళ్ళు లేవు కదా, బాగా అర్థం చేసుకోండి. మీ అత్తగారిని అంటే కొంచెం బాగా చూసుకోండి, కళ్ళు మీకే ఉన్నాయి. కొంచెం ఆవిడ బాధ ఏదో అర్థం చేసుకొని కొంచెం ప్రేమగా ఉండండి. బాయ్, నమస్తే.